నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్టీఓ చంద్రకళ. గంజాయి రవాణాలో రూటు మార్చిన స్మగ్లర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆట బొమ్మలు తరలించే గంపల్లో అక్రమ గంజాయి రవాణా. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 22,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ రాజు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మున్సిపాలిటీ వార్డు సభ్యులు నామినేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ ఆర్టీఓ చంద్రకళ, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి నామినేషన్ సెంటర్ను పరిశీలించారు. పార్టీలో కలిపేసుకుంటున్నారు. ఓకే రైట్. సింహం గుర్తు వచ్చిందంట. పార్టీ అని మేమే ఇచ్చేస్తాం. పార్టీ ఏ గుర్తు వచ్చిందో మేమే ఇచ్చేస్తాం. ఇండిపెండెంట్ అయితే రాయండి. ఇచ్చినట్టు పులిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గు పహాడ్లో భారీ మొత్తంలో మరోసారి గంజాయి పట్టుబడింది. స్మగ్లర్లు గంజాయి రవాణాలో రూటు మార్చి చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. సారపాక సెంటర్లో పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు తరలిస్తున్న 16 గంపల్లో బొమ్మల క్రింద సుమారు 180 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సారపాక నుండి కరీంనగర్కు గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి 3 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నేనన్నా సార్ మనం ఆఫ్ చేసి వాళ్ళు చెక్ చేద్దాం సార్, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుద్దని ఎస్ఐ గారితో నేనంటే వాడితే భలే ఉన్నారు సార్ మీరు ఆగండి అని చెప్పి నేను వెళ్ళా. వాడు అంటే గిడ్నీ అన్నాం సార్ చూసాం అన్నమే ఉంది, వాస్తవంగా అన్నమే ఉంది. మా ఊరికి ఉంటాం సార్ ఏదో ఒకటి ఉంటుంది సార్ అని అనుమానం. కొంచెం అన్నం తీయదు కానీ అన్నం తీయాలంటే हरियाणा से भेजते हैं, सामान खिलौने भेजते हैं, बम्बल भेजते हैं।
लेकिन ये कौन दिया आप लोग को? कौन? 3 कौन आया? क्या पता, गाड़ी में आया था, उसने दिया। एक आदमी आया था ना, हाँ पैसे दे देंगे, हाँ कितने पैसे लेते हैं तुम सामान। अच्छा अच्छा, क्या भद्राचल में आके दिया है? नहीं, वो बड़ी पुल आती है ना, हाँ उर्ली साइड में। शाम को हम आ रहे थे ना, अरे वो शाम के दिए। शाम को हम आ रहे थे, वो बोलता तेरे को कुछ पैसे दे देंगे, तुम्हारा सामान हमारे को दे दे, कुछ सामान डाल के दे दे। करीम नाम, पता नहीं नाम करीमनगर भेज दो बोला। नहीं बेचने का नहीं बोला, उधर जाके देना। उधर जाके देना बोल के बोला। बोला भाई वहाँ पर आ जाना, मैं तेरे को वहाँ पर कोई आदमी भेज दूंगा, वहाँ पर कोई और आदमी भेज दूंगा, अपने आप तेरे को पैसे दे देगा, सामान दे देगा। सामान वहाँ रख देना। अच्छा अच्छा, सामान तुम वहाँ रख देना, वो अपने आप ले जाएगा। गाड़ी में आया था, काली गाड़ी थी, बड़ी गाड़ी ये है ना, ये గుంటూరు జిల్లా సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సర్వేయర్ రాజు, చైర్మన్ చిత్రంజన్, శ్యామలారెడ్డి అనే వ్యక్తి నుండి భూమి కొలతలకు 27,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో సర్వేయర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెలు పులకరించిపోతున్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిచెట్టు తాండాలో పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శవంతమని స్థానిక సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్ అన్నారు. సర్పంచ్ గ్రామ ప్రజలతో కలిసి నడుమిగించి పనులు చేపడుతున్నారు. పల్లె పరిశుభ్రత కోసం జనం అడుగులు వేస్తూ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. ధూళిపాది వాళ్ళ దగ్గర సందు సందు మొత్తం సిగరెట్లు అయిపోతే రాత్రి నాకు ఆర్డర్ మొక్కలు పంపిణీ చేస్తున్నట్టు. వీడియో శ్మశాన వాటి దగ్గర మనం పోయి తీసుకున్నాం బండి మీద, వీళ్ళందరూ రారు కదా. భాగంగా మన మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈరోజు గ్రామంలో అనేక పనులు అభివృద్ధి చెందుతా ఉన్నది. మరియు అదేవిధంగా మనము గతంలో 30 రోజుల ప్రణాళిక ఏదైతే ఉన్నదో అప్పుడు చేసుకున్న ప్రణాళికలో భాగంగా కొన్ని మిగిలిపోయిన పనులు కూడా ఈ పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో పూర్తి చేయడం కూడా జరుగుతున్నది. మరియు ఈరోజు గ్రామంలో గ్రామస్తులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సిబ్బందులు మొత్తం అందరూ కూడా ప్రత్యేకంగా మన గవర్నమెంట్ నిర్ణయించిన స్పెషల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ మహేష్ సార్ గారి ఆధ్వర్యంలో మరియు పంచాయత్ సెక్రటరీ శ్రీచందన మేడం గారి ఆధ్వర్యంలో మరియు మేము పాలకవర్గ సభ్యులమందరం కూడా గ్రామంలో మొదటి రోజు గ్రామ సభ నిర్వహించుకుని అనేక వార్డులలో విస్తృతంగా పర్యటించి గ్రామంలో సమస్యలని గుర్తించి వాళ్లకు ఆ సమస్యలను ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుని దశల వారీగా రోజుల వారీగా ఈ 11 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో వాటిని గ్రామంలో ఏ అయితే మేజర్ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి ఆ సమస్యలను గుర్తించి ఈరోజు మేము ఆ సమస్యలని ఒక విడతల వారీగా అభివృద్ధి చేసుకుంటా ముందుకు పోతున్నాం. మరియు గ్రామంలో వార్డు సభ్యులు గాని సర్పంచ్ గాని మా ఉప సర్పంచ్ గాని అందరం కలిసి ఒక టీం లాగా ఏర్పడి గ్రామాన్ని ఏ విధంగా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ గండి మైసమ్మ మండలంలో పురపాలక సంఘం ఎలక్షన్ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భూపాల్, పోలింగ్ సిబ్బంది, పీఓలు తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ చేసిన పీఓస్ అందరికీ కూడా
దుండిగల్ మున్సిపాలిటీ కాబట్టి దయచేసి అడగండి ఏ డౌట్స్ ఉన్నాయి. తర్వాత ముందుగా మన ఈ దుండిగల్ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి, 71 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సో మన యుఎల్బీ కోడ్ వచ్చేసి 64. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి వెళ్లి పదవి విరమణ పొందిన డాక్టర్ ఇల్తేపు సాయన్న పాఠశాలకు వస్తున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయన్న విద్యార్థులు, యువకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంత టీచర్లు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయినంత చిల్డ్రన్కి ఎవరు చేయరు. సో అందుకే టీచర్లు చాలా ఇదిగా తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఈరోజు కొంచెం మారుండొచ్చు, కానీ అదర్వైజ్ టీచర్స్ ఆర్ ద మోస్ట్ రెస్పెక్టబుల్. దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ అవర్ లైఫ్. దే ఆర్ మేకింగ్ అవర్ చిల్డ్రన్ గుడ్ సిటిజన్స్. ఎందుకంటే 10 years, 12 years, 15 years యూ ఆర్ గోయింగ్ టు స్కూల్ అండ్ కాలేజ్. సో దే ఒక 25,000 ఎవ్రీ ఇయర్ వచ్చే విధంగా మరి మీరు అరేంజ్ చేయాలని చెప్పి పేద పిల్లల పక్షాన నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా సంగీత్ రావు గారు, తను నా క్లాస్మేట్ ఇంటర్మీడియట్ లో. మరి this page and I got confidence that I can reach my goal, and my goal is doctor. I want to become a doctor. And Sayana garu gave us so many show us ways and how to reach our goal. So please ఇంకెవరన్నా ఇంగ్లీష్లో మాట్లాడండి. అచ్చా, ఇంకోటి తెలుసా, నేను 12th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. నేను డిగ్రీలోనే ఇంగ్లీష్ తీసుకున్నాను బీఎస్సీలో. అంతకుముందు నేను తెలుగు మీడియమే. అంత టీచర్లు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయినంత చిల్డ్రన్కి ఎవరు చేయరు. సో అందుకే టీచర్లు చాలా ఇదిగా తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఈరోజు కొంచెం మారుండొచ్చు, కానీ అదర్వైజ్ టీచర్స్ ఆర్ ద మోస్ట్ రెస్పెక్టబుల్. దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ అవర్ లైఫ్. They are making our children good citizens. ఎందుకంటే 10 years, 12 years, 15 years you are going to school and college. So they are the people who are making you the real citizens. So you have to be very. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న చెత్తను మరియు పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా రేపాల పిహెచ్సి డాక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణ, ఉప సర్పంచ్ గండు జ్యోతి, స్పెషల్ ఆఫీసర్ వెంకన్న, పంచాయతీ సెక్రటరీ శ్రీనాథ్ రెడ్డి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపాల గ్రామ పంచాయతీ సిబ్బంది పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మా రేపాల ప్రాథమిక ఆరోగ్యంలో ఉన్న చెత్తని మరియు చెట్లని తీసేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమణ గారు, అలానే స్పెషల్ ఆఫీసర్ వెంకన్న గారు మరియు వైద్యాధికారి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయి గ్రామాల్ని మనము అద్దంలా తీర్చిదిద్దుకొని మన భారతదేశాన్ని ఒక ఆరోగ్య దేశంగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణకి బాటలేస్తామని అందరం పాటుపడదాము. అందరం కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాము. ఈ కార్యక్రమంకి సహకరిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను సిఆర్డీ ఆఫీస్ నుండి వీడియో కాల్ ద్వారా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సమ్మిరెడ్డి, పొట్యాల సర్పంచ్, విలేజ్ ప్రెసిడెంట్ బుద్ధి శ్రీధర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చిన్ని కొడలు తెచ్చుకోమ్మా, నువ్వు అట్టుకుంటే ఎట్లా కొడలు తెస్తాను పో తెచ్చుకోపోదు కదా, ఏదైనా మంచిగా తెచ్చుకో.
ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో గ్రామ వాలంటీర్లు ప్రజలకు, పోలీసులకు సమన్వయంగా పనిచేయాలని, సమస్యలు ఏమైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాలని అన్నారు. రాబో స్థానిక సంస్థల ఎలక్షన్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కొమరంలో ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి విచ్చేసిన కొమరోలు ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ కోడ్ రాకముందే పోలీస్ శాఖ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ అలాగే కొన్ని సెన్సిటివ్ గ్రామ పంచాయతీల్లో సిఐ స్థాయి, డిఎస్పీ స్థాయి అధికారులతో సమావేశాలు పెట్టమని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని అందరినీ ముందే సెన్సిటైజ్ చేద్దాం, మీ అందరికి కూడా అవగాహన కల్పిద్దాం అనే తర్వాత చాలా త్వరగా ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది. ఈ లోపల నామినేషన్ పర్వం, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా తరలింపు. ఈ ప్రక్రియలో పోలీస్ శాఖ బిజీ అవుతుందన్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా కొనుగోలు చేసిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని గ్రామ సర్పంచ్ సుమతి కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధుల నుండి ట్రాక్టర్ను కొనుగోలు చేయడం వల్ల గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్, ఎంపీటీసీలు శ్రీనివాస్, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరు వచ్చురా, అందరు కవర్ అయ్యారా? అందరూ దూరం పోతే మీరు ఎక్కువ కొద్దిగా ఎక్కితారు తెలిసిన వాళ్ళు దింపాడా లైట్ 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 అని లైట్ లైట్ మన ముస్తాబాద్ గ్రామంలో ప్రణాళిక కోసం ఏదైనా కానీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రణాళికలకు కానీ ఏంటంటే గవర్నమెంట్ ట్రాక్టరు గ్రామ పంచాయతీకి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, లేడు అవన్నీ కొనడానికి అన్ని గ్రామ పంచాయతీలకు ఉండాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మేము ఇదివరకు ఒకటి ఉంది, కాకపోతే మేజర్ విలేజ్ కనుక సరిపోవడం లేదు. దానికోసం ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగింది. దీనికి ఇంకా మా ట్యాంకర్ కూడా తేవడం జరుగుతుంది. చెట్ల కోసము, చెట్లకు వాటర్ పట్టడానికి ట్యాంకర్ తేవడం జరుగుతుంది. బ్లేడ్ పనులు కూడా ఇదివరకు కిరాయికి తీసుకొచ్చి రోజు నడవడం జరుగుతుంది. దానికి గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు పే చేయడం అది ఎందుకంటే ఈ కొనుకొచ్చి పెడితే సరిపోతుందని అది కూడా తీసుకోవడం జరుగుతుంది.
ఈ 8 రోజులలో అవి కూడా వస్తున్నాయి. అవి తీసుకొని వాటర్కు దీన్ని ఎండాకాలం వస్తుంది కనుక చెట్లకు వాటర్ పెట్టడానికి, తదుపరి చెత్తకు కూడా ఒక్కటి సరిపోతలేదు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7 నామినేషన్లు దాఖలయ్యాయి. 2 టీఆర్ఎస్ అభ్యర్థులు, 3 కాంగ్రెస్ అభ్యర్థులు మరియు 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 2020 మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ఎన్నికల కమిషన్ వారు 8వ తారీఖు నాడు నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. దీనికి సంబంధించి మున్సిపల్ కార్యాలయం ధర్మపురిలో 15 వార్డులు ఉన్నాయి. ఈ 15 వార్డులకు సంబంధించి 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కౌంటర్లో 3 వార్డులకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. మొదటి రోజైన నిన్న 8వ తారీఖు నాడు 13 నామినేషన్లు వేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు 6 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎన్నికల పోటీ చేసే వారి కోసం కూడా నామినేషన్ వేయడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ ధర్మపురి మున్సిపల్ పరిధిలో 15 వార్డులకు 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 7 లొకేషన్స్లో ఉన్నారు. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్స్ 5 రిటర్నింగ్ ఆఫీసర్స్, 5 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్ల సదుపాయాల కోసం 3 జోనల్ ఆఫీసర్స్ను కూడా నియమించడం జరిగింది. దాంతోపాటు ఎన్నికల రోజు పోలింగ్ స్టేషన్లో ఎలాంటి ఇబ్బందులు కాకుండా ర్యాంప్ సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ, వాష్రూమ్ సౌకర్యం కానీ, పవర్ సౌకర్యం కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నది. పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కొడింబ్యాల గ్రామంలో సర్పంచ్ ఏలేటి మమతా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. చిలుకవాగు చుట్టుప్రక్కల ఉన్న చెత్తను తీసివేసి ట్రాక్టర్తో చదును చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొదటి విడతలో మిగిలిపోయిన పనులను 2వ విడతలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రెండవ విడత కార్యక్రమం ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు మనం ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామసభ రెండవ తేదీన నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి జనాలకు పల్లె ప్రగతి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా పల్లె ప్రగతిలో ఇంకుడు గుంతల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ కూడా నిర్మాణం జరిగింది. అలాగే వైకుంఠధామం దాని నిర్మాణం చేసి దాని ఉపయోగంలోకి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసం దాదాపు 3000 జూట్ బ్యాగులు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. అలాగే హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ 954 మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నర్సరీ పనులు కూడా ప్రారంభం జరిగినాయి. వాటి పనులు మట్టిని బ్యాగుల్లో నింపే పనిలో ఉన్నారు. అలాగే గ్రామాల్లో ప్రతి ఒక్క రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. భాగంగా డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇనుప స్తంభాలను తీసివేసి వాటి ప్లేస్లో కొత్త పోల్స్ వేయడం కూడా జరుగుతుంది. ఆ పనులు ఈ 12 ప్రణాళిక ముగిసేలోపు వీధి దీపాల నిర్వహణకు ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా
బిఎస్ కేశవ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గద్వాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. గద్వాల మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాల వద్ద బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు రెండవ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ 28వ వార్డు బీసీ జనరల్ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి రాబో 22వ తారీఖు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల లోపల గద్వాల్ పట్టణ పురపాలక ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీ 37లకు గాను 37 వార్డులు అందరు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. గత అనుభవాలను మరి రాబో తరంకు గద్వాల మున్సిపాలిటీని మరి అవినీతి రహిత పాలన, ఆరోగ్యవంతమైన పాలన అందించాలన్న కేసీఆర్ గారి ఆదేశానుసారం గద్వాల మున్సిపాలిటీ కూడా మరి అవినీతి రహితంగా ఆరోగ్యవంత పాలన లోపల ముందుంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గద్వాల పురపాలక ఎన్నికల లోపల గౌరవ శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం లోపల అన్ని వార్డులు స్వీప్ చేయబోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. పలు పార్టీల సీనియర్ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. పలు వార్డుల్లో పలు పార్టీల నుండి మహిళలు కూడా నామినేషన్ వేయడానికి ముందుకు వస్తున్నారు. అభ్యర్థులకు వచ్చే సందేహాల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. నార్మల్ కింద రైట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్టీఓ చంద్రకళ. గంజాయి రవాణాలో రూటు మార్చిన స్మగ్లర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆట బొమ్మలు తరలించే గంపల్లో అక్రమ గంజాయి రవాణా. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 22,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.